హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్లో బెస్ట్ బైక్స్ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అనే టాపిక్ గురించి ఒక వీడియో రికార్డ్ చేశాను. ఎవరైతే కొత్తగా మోటార్ సైకిల్ పర్చేస్ చేసి కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఆ వీడియో సెట్ అయిపోయింది. కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మన ఛానల్లో ఉంది. కానీ కొంతమంది అయితే ఉంటారనమాట, నాకు మోటార్ సైకిల్ అయితే రాదు బ్రో, స్కూటర్ అయితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను, స్కూటర్ సజెస్ట్ చేయండి, స్కూటర్ అయితే ఫ్యామిలీ పర్పస్గా కూడా ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారనమాట. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎవరైతే ఒక మంచి స్కూటర్ పర్చేస్ చేసి 2-in-1గా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట. ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని ఫిల్టర్ చేశాను, మీకు అవి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట. లాస్ట్లో ఒక కంక్లూజన్ కూడా ఇచ్చేస్తా. ఫ్రెండ్స్, కాలేజ్ స్టూడెంట్స్కి మెయిన్ ఏంటంటే లుక్స్ ఇంపార్టెంట్ అనమాట. చూస్తానికి స్టైలిష్ లుక్స్లో ఉండాలి, అలాగే మంచి మైలేజ్ కూడా రావాలి. అలా నేను ఆలోచించి కొన్ని స్కూటర్స్ అయితే పిక్ చేశాను. ఒక 6 స్కూటర్స్ అని చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ స్కూటర్ విషయానికి వస్తే టీవీఎస్ ఎంటార్క్ 125. ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇందులో మంచి లుక్స్ అయితే ఉంటాయి, అలాగే కంఫర్ట్ బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది, మంచి టైర్స్ గ్రిప్ అయితే ఉండిద్ది, అలాగే మీకు పెడల్ డిస్క్ బ్రేక్ ఉండిద్ది కాబట్టి బ్రేక్స్ కూడా చాలా బాగా పడతాయి. కాకపోతే మైనస్ ఏంటంటే ప్రైస్ అనమాట. 1,30,000 రూపాయల దాకా మీరు ఇన్వెస్ట్ చేయాలి ఈ స్కూటర్ పర్చేస్ చేయాలనుకుంటే. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు, నాకు చూస్తానికి బాగుండాలి, పెర్ఫార్మెన్స్ బాగుండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టీవీఎస్ ఎంటార్క్ 125 అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా మంచి కలర్స్లో మీకు ఎంటార్క్ అయితే లభిస్తూ ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను, ఎంటార్క్ 125 మీరు పర్చేస్ చేయాలనుకుంటే. ఇంకా సెకండ్ స్కూటర్ విషయానికి వస్తే సుజుకి యాక్సెస్ 125. రీసెంట్గా ఏబిఎస్ ఇచ్చి అప్డేట్ చేశారు. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ మనకి కలర్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. చాలా మంచి కలర్స్తో మీకు యాక్సెస్ 125 అయితే లభిస్తుంది కాబట్టి ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుండిద్ది. ప్యానల్ గ్యాప్స్ అయితే ఎక్కడ ఉండవు అనమాట. రీసేల్ వాల్యూ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది. ఎంటార్క్ 125తో కంపేర్ చేస్తే యాక్సెస్ 125 రీసేల్ వాల్యూ కొద్దిగా ఎక్కువ అనమాట. అలాగే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకి కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు, అందులో మనకి డే టు డే లైఫ్లో ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉంటాయి అనమాట. కాకపోతే ఇది కూడా కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ. కొద్దిగా ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు ఏబిఎస్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఏబిఎస్ అయితే నాకేమీ అవసరం లేదు బ్రో, నేను స్లోగానే వెళ్తాను అని అనుకుంటే మాత్రం మీకు నాన్ ఏబిఎస్ వేరియంట్ కూడా ఉంది యాక్సెస్ 125లో, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. థర్డ్ స్కూటర్ విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 125. ఇందులో స్టోరేజ్ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు క్యారేజ్ కానీ బుక్స్ కానీ బ్యాగ్ కానీ పెట్టుకోవాలంటే మాత్రం సీట్ కింద మీకు స్టోరేజ్ ఎక్కువ ఉండాలి కదా. అలా చూసుకున్నట్లయితే ఇది మీకు పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. సస్పెన్షన్ బాగుంటుంది, బ్రేక్స్ బాగుంటాయి, మీకు డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్ అయితే ఇస్తారు, పెడల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. మీకు ఎల్ఈడి హెడ్ లైట్ కానీ కలర్ కన్సోల్ అయితే ఇచ్చి అప్డేట్ చేశారు. దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రీసెంట్గానే చాలా కలర్స్లో జూపిటర్ 125 అయితే టీవీఎస్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారనమాట. కాకపోతే ఈ వెహికల్లో మైనస్ ఏంటంటే ప్యానల్ గ్యాప్స్ అయితే కొన్ని చోట్ల ఉంటాయి అనమాట. మీరు వెహికల్ మొత్తం చెక్ చేసుకున్నట్లయితే అక్కడక్కడ ప్యానల్ గ్యాప్స్ అయితే ఉంటాయి. యాక్సెస్ 125లో ఉన్నంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే ఇందులో రాదు, అదొకటే మైనస్ అని చెప్పుకోవచ్చు. అలా అని చెప్పేసి నేను ఈ వెహికల్ వేస్ట్ అని చెప్పట్లేదు, చండాలంగా ప్యానల్ గ్యాప్స్ ఉంటాయని కూడా నేను చెప్పను. కొన్ని చోట్ల ప్యానల్ గ్యాప్స్ అయితే లైట్గా మీరు నోటీస్ చేస్తారు, బట్ అది మీకు పెద్ద ప్రాబ్లం కాదు అని అనుకుంటే జూపిటర్ 125 కొనుక్కోవచ్చు. ఒకసారి మీరు యాక్సెస్ చూడండి, జూపిటర్ 125 చూడండి, రెండింటిలో మీకు ఏది నచ్చిందో అదే కొనుక్కోండి. ఏబిఎస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీకు అది బెటర్ ఆప్షన్ అనమాట. కాకపోతే కొద్దిగా ప్రైస్ ఎక్కువ. కొంచెం ప్రైస్ తక్కువలో కావాలనుకుంటే జూపిటర్ 125 చాలా తక్కువ ప్రైస్లో మీకు ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఫోర్త్ వెహికల్ విషయానికి వస్తే టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ వెహికల్ అనమాట. సో మీ ఇంటి దగ్గర నుంచి కాలేజ్ అనేది చాలా దగ్గర అనుకోండి, మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. ఈజీగా 120 కిలోమీటర్స్ దాకా అయితే మీరు రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ ఆర్బిటర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. స్టోరేజ్ అయితే కొద్దిగా ఎక్కువగానే ఉండిద్ది, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, యూనిక్ డిజైన్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ వెహికల్లో మైనస్ ఏంటంటే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి, డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏమీ లేదనమాట. బ్రేక్స్ అయితే యావరేజ్గా ఉంటాయి, మీరు గట్టిగా ప్రెస్ చేస్తే వెహికల్ అయితే ఆగుద్ది అనమాట. ఈ వెహికల్ మీద కూడా ఆల్రెడీ మన ఛానల్లో డెడికేట్గా ఒక వీడియో రికార్డ్ చేశాను. టీవీఎస్ ఆర్బిటర్ ఈవీ స్కూటర్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఆ వీడియోలో ఉండిద్ది అనమాట. సో ఇది కూడా ఒక మంచి స్కూటర్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ తక్కువలో కొద్దిగా స్టోరేజ్ ఎక్కువ ఉన్నది కావాలి అని అనుకుంటే మాత్రం ఆర్బిటర్ ఈవీ అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఆర్బిటర్ ఈవీ కన్నా మీకు ఫిఫ్త్ వెహికల్ కింద ఎథర్ 450X అయితే సజెస్ట్ చేస్తాను. అదైతే మీకు చాలా బాగుండిద్ది అనమాట. మోటార్ అయితే పిఎంఎస్ఎం మోటార్ అయితే ఇచ్చారు, అందులో హబ్ మోటార్ అయితే ఉండిద్ది కదా, ఆ మోటార్తో కంపేర్ చేసుకుంటే ఇది బాగుండిద్ది. బట్ ఆ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మీకు సౌండ్ అయితే చాలా బాగుండిద్ది బ్రో. వెహికల్ రైడ్ చేసేటప్పుడు పిఎంఎస్ఎం మోటార్ దగ్గర నుంచి వచ్చే సౌండ్ అయితే సూపర్ ఉండిద్ది అనమాట. పికప్ అయితే చాలా బాగుండిద్ది, మంచి రేంజ్ అయితే ఆ వెహికల్ అయితే ఆఫర్ చేస్తూ ఉంది. అలాగే చాలా మంచి ఫీచర్స్తో మీకు ఆ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇందాక చెప్పినట్లు మైనస్ ఏంటంటే ప్రైస్ అయితే ఎక్కువ. 1,65,000 నుంచి 1,80,000 రూపాయల మధ్యలో అయితే మీకు మోడల్స్ అయితే ఉన్నాయి.
ప్రైస్ ఎక్కువ పెట్టుకుంటాను, నాకు మంచి వెహికల్ ఎలక్ట్రిక్ది కావాలి అనుకుంటే మాత్రం ఏథర్ 450X అయితే మీరు పర్చేస్ చేయొచ్చు, లేకపోతే ఏథర్ 450FX అయినా మీ ఇష్టం. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఏథర్లో ఏ వెహికల్ అయినా సరే మీరు కొనుక్కోవచ్చు అనమాట. కాలేజీ స్టూడెంట్స్కి ఎలక్ట్రికల్ వెహికల్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు స్వింగ్ ఆర్మ్ కూడా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదనమాట. కొద్దిగా స్లిమ్ అయితే ఉండిద్ది, హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చేయొచ్చు. ఇంకా ఫైనల్గా 6th వెహికల్ హోండా డియో 110. 125 అయితే కాదు, 110 అయితే చాలా బాగుంటుంది. మైలేజ్ అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట 125 కంపేర్ చేసుకుంటే. డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. వెహికల్ లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎక్కువ మంది కాలేజ్ స్టూడెంట్సే పర్చేస్ చేస్తున్నారు హోండా డియోని. అలాగే మీకు స్మూత్ ఇంజిన్ అయితే ఉండేది, ఇంజిన్ పరంగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్స్ ఇంజిన్ అనమాట. యాక్టివా 6Gలో హోండా డియోలో మనకి సేమ్ ఇంజిన్ అయితే ఉండిద్ది. ఇంజిన్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే రీసేల్ వాల్యూ కొంచెం తక్కువ ఉండిద్ది హోండా డియోకి యాక్టివా 6Gతో కంపేర్ చేసుకుంటే. అలాగే మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయాలన్నా సరే 1,10,000 రూపాయల లోపే వచ్చేస్తుంది కాబట్టి ఇది నాకు బెస్ట్ అనిపించింది. తక్కువ ప్రైస్లో మీరు పెట్రోల్ స్కూటర్ ఒకటి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం 110cc హోండా డియో కొనుక్కోండి. 125cc జూపిటర్ 125. కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు యాక్సెస్ 125 కానీ ఎంటార్క్ 125 కానీ కొనుక్కోవచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్లో మాత్రం ఎథర్ 450X బడ్జెట్లో కావాలనుకుంటే ఆర్బిటార్ ఇవి. సో ఈ వెహికల్స్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తాను. కాలేజీ స్టూడెంట్స్కి ఈ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, నేను ఇక్కడ క్లియర్గా నోట్ చేసుకున్నాను. అప్రిలా స్కూటర్స్ అయితే ఉన్నాయి, వెస్పా స్కూటర్స్ ఉన్నాయి, యాక్టివా 125 అయితే ఉంది, యాక్టివా 6G అయితే ఉంది, యమహా ఫసినో 125 అయితే ఉంది, రేజెడర్ 125 అయితే ఉంది, సుజుకి అవనీస్ 125 అయితే ఉంది, ఎరాక్స్ 155 అయితే ఉంది, బర్గ్మ్యాన్ స్ట్రీట్ 125 అయితే ఉంది, జూమ్ 125 ఉంది, హీరో ప్లెజర్ ప్లస్ అయితే ఉంది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి అనమాట. అప్రిలా అండ్ వెస్పా స్కూటర్స్ విషయానికి వస్తే మీకు మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అయితే ఉండిద్ది, మైలేజ్ అయితే చాలా తక్కువ ఉండిద్ది, అలాగే మీకు రీసేల్ వాల్యూ అయితే ఏమీ ఉండదు. కాబట్టి వాటిని అయితే నేను సజెస్ట్ చేయట్లేదు. అలాగే ఎరాక్స్ 155 అనేది ఒక మంచి స్కూటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మెయింటెనెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, మైలేజ్ తక్కువ వస్తుంది. కాలేజ్ స్టూడెంట్స్కి అయితే ఈ వెహికల్ సెట్ అవ్వదు. జూమ్ 125 కానీ ప్లెజర్ ప్లస్ కానీ ఇంకా చాలా స్కూటర్స్ అయితే ఉన్నాయి కదా, వీటికి రీసేల్ వాల్యూ అయితే ఏమీ ఉండదు. అందుకే నేను కాలేజ్ స్టూడెంట్స్కి అయితే సజెస్ట్ చేయట్లేదు. వాళ్ళైతే ఎక్కువ రోజులు యూజ్ చేయరు, త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తూ ఉంటారు కాలేజ్ స్టూడెంట్స్ అయితే. వాళ్ళు వెంటనే అప్గ్రేడ్ అవుదాం అనుకుంటారు, కాబట్టి వాళ్ళకి ఇవైతే నేను రికమెండ్ చేయట్లేదు అనమాట. ఈ 6 స్కూటర్స్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన స్కూటర్ అయితే ఒకటి పర్చేస్ చేయొచ్చు. యాక్టివా 6G కూడా మంచి రీసేల్ వాల్యూ అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్గా వీడియో మీ అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.